కారణం ఎందుకు లేట్ అవుతున్నది అంటే నేను చెప్తా. ఇప్పటివరకు ఎంతమంది మంత్రులు ఉన్నారండి? దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఇట్లా ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఇక్కడ ఒక్కొక్క శాఖకు సంబంధించి ఒక్కొక్క మంత్రి దగ్గర 2-3 శాఖలని. ఒక్కొక్కరు ఏంది అంటే దౌడతో నవిలినా కూడా తరగనేని పైసలు వస్తాయి. నిజమండి, ఇది వాస్తవం. మామూలుగా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి లంక బిందెలు ఉన్నాయని వచ్చిన ఇక్కడ కుండల అవేంది షిప్పలే ఉన్నాయని అన్నాడు కదా, అదంతా అబద్ధం. ముఖ్యమంత్రి గారి సంపాదన ఏ స్థాయిలో మారిపోతున్నది, వాళ్ళ బినామీలు ఎవరు, వాళ్ళ చుట్టూ ఉండేటోళ్ళు ఏ విధంగా డూప్లెక్స్ ఇల్లులు కడుతుర్రు, ఎట్లా ఫ్లాట్లు కొంటుర్రు, ఎక్కడ భూములు కొంటుర్రు, ఎక్కడ ఏమేమి చేస్తున్నారు అని అన్నీ ఉన్నాయి నా దగ్గర. నేను చెప్తున్నా కదా, వీళ్ళు ఏంది అంటే తినమరిగేళ్ళు. తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఏమన్నా చేస్తామనో చేయట్లేదు. ఇక్కడ ఏ మంత్రి అయినా ఎవరైనా కూడా మంత్రివర్గ విస్తరణ చేయాలి. అరే 365 రోజులైందండి, ఒక్క గిరిజన బిడ్డ అయిన మంత్రి ఉన్నాడా అండి? నా లంబాడీ జాతికి సంబంధించిన మంత్రి ఉన్నాడా? విద్యాశాఖ మంత్రి అద్దా అండి? సమీక్షా సమావేశం అద్దా? 53 మంది విద్యార్థులు మరణించారు. మున్సిపల్ అద్దా అండి? హోంశాఖ అద్దా అండి? లా అండ్ ఆర్డర్లో పోలీసులే చచ్చిపోతున్నారు, దాని గురించి అద్దా అండి? వీళ్ళ మిస్టరీ ఏంది ఈ పోలీసులకు సంబంధించి? అంటే ఇక్కడ ఏంది అంటే కేబినెట్ విస్తరణ చేస్తే కొంతమంది బయటికి వెళ్ళే అవకాశాలున్నాయి. అందరినీ చెప్పు చేతలో పెట్టుకోవడానికి అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అధికారంలో కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు వీళ్ళు. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. కేబినెట్ విస్తరణలో ఇప్పటికి మాత్రం జరగదు. ఎందుకు అంటే చెప్తాను ఇనురీడ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి వెళ్ళినప్పుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు అయినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడిచినా ఇంకా అందుకు అడుగు పడడం లేదు. ప్రభుత్వం మంత్రివర్గంలో ఇంకా 6గురికి చోటు ఇచ్చే అవకాశాలున్నాయి. ఆ 6గురి కోసం ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం కసరత్తు పూర్తి చేసింది. వారి పేర్లను సైతం అధిష్టానానికి ఇచ్చినట్లుగా సమాచారం. ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన వార్త చక్కెర కొడుతుంది. ఓవైపు మంత్రివర్గ విస్తరణ కోసం ఆశావాహులు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటే, మెజార్టీ మంత్రులు మాత్రం విస్తరణ ఇప్పుడే వద్దులే అనే ధోరణిలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఏడాది కాలంలో ఒక్కో మంత్రి 2-3 పోర్ట్ఫోలియోలో కంటిన్యూ అవుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు నమస్కారాలు, జిల్లా పర్యటనలకు వెళ్తే సంబంధిత శాఖ అధికారులు క్యూ లైన్లు చూసి తెగ ముచ్చట పడుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో మంత్రివర్గ విస్తరణ జరిగితే తమ వద్ద ఉన్న శాఖలలో కోతపడే ప్రమాదం ఉందని, తమ అధికారులకు సైతం కత్తెర పడుతుందని ఆందోళన గురవుతున్నట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి. అందుకే ఎంత లేట్ అయితే అంత మంచిది అని లొల్లి పెడుతున్నారు. సో ఏంది అంటే ముఖ్యమంత్రి గారికి తెలియకుండా కూడా ఓ పెద్ద రచ్చ నడుస్తుంది. ఇక ముఖ్యమంత్రికి తెలుస్తేంది తెలియపోతేంది కానీ కాంగ్రెస్ పార్టీల ముఖ్యమంత్రి మాత్రం ఒక్కడే ఇప్పుడు ప్రస్తుతానికి. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. రాజ్యాంగం కాకుండా అన్అఫీషియల్గా ముఖ్యమంత్రులు ఏ శాఖకు వాళ్ళే ముఖ్యమంత్రి. నేను చెప్తున్నా కదా, ఇప్పట్ల వద్దు అనే కోణంలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే యోగిడ ఒక్కరికే 2 పింఛన్లు, ఒక ఫ్యామిలీ పెన్షన్, మరో వైపు చేయుత, వేల మంది అనర్హులకు లబ్ధి. విచారణలో బయటపడుతున్న అక్రమాలు, 5,000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆసరా నోటిఫై చేసి పింఛన్ నిలిపివేసిన అధికారులు. తాజాగా ఏంది సర్చ్ స్పేర్ ఉద్యోగుల పేర్లు వెలుగులోకి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది అధికారికి ఇచ్చేటప్పుడు ఉండాలి. ఇక దాంతోపాటుగా మరో అంశం.